సో ఇది మార్నింగ్ ఆర్డర్ చేశాను అండ్ అప్పుడే డెలివరీ వచ్చేసింది ఈవినింగ్ కల్లా. సో ఈ మొబైల్ నేను ఆల్రెడీ డెలివరీ బాయ్ ఉన్నప్పుడే అన్బాక్స్ చేసి కింద లోపల ఛార్జర్ ఉందా, ఛార్జింగ్ కేబుల్ ఉందా, మొబైల్ కరెక్ట్గా ఉందా చూసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి కదా, సో అందుకని ఆల్రెడీ చూశాను. సో ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ అయితే మనకి ఇందులో కేస్ ఇచ్చారు, మొబైల్ కేస్ ఇచ్చారు. సో ఈ మొబైల్ కేస్ అనేది అంత బాగుందని నేనైతే చెప్పను, చాలా సింపుల్గా ఉంది. అండ్ ఈ మొబైల్ కేసు వేస్తే మొబైల్కి ఉన్న అందం అనేది పోతుంది, ఎందుకంటే ఇది కలర్ మొబైల్ కదా. సో నేను ఈ కేసు అయితే యూస్ చేయను, మళ్ళీ తీసుకుంటాను వేరే కేసు. అండ్ మనకి సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి ఒక పిన్ ఇచ్చారు అండ్ సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్ అని చెప్పి ఇలా ఒక 2 స్లిప్స్ లాగా ఇచ్చారు. సో ఎస్, ఇదండి ఒప్పో మొబైల్ F25 Pro ఒప్పో మొబైల్ అనమాట. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా ఓపెన్ చేయలేదు నేను, కింద కూడా జస్ట్ మొబైల్ ఉందా లేదా చూసా కానీ బట్ చూడాల. ఎస్, వావ్, చాలా బాగుందండి. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. సో ఇది 2 షేడ్స్ కనిపిస్తుంది, కొంచెం బ్లాక్ కనిపిస్తుంది అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ రెండు మిక్స్ అయిందనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది. సో ఇది ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఇంకా దీనికి ఛార్జర్ ఇచ్చారు అండ్ ఛార్జర్తో పాటు కేబుల్ ఇచ్చారు. సో బాక్స్లో వచ్చేసి ఛార్జర్ ఇచ్చారు, కేబుల్ ఇచ్చారు, మొబైల్ ఇచ్చారు. సో ఇవి బాక్స్లో ఉన్న ఐటమ్స్. సో మొబైల్ అయితే చాలా స్టైలిష్గా ఉంది, ఇలా చేతిలో పట్టుకుంటే చూడడానికి చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మొబైల్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఇది చాలా బాగుంది. ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 24,000 నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ నేను డైరెక్ట్ క్యాష్ తీసేసుకున్నాను, డైరెక్ట్ యూపీఐలో క్యాష్ కట్టేసి తీసేసుకున్నాను. అలా కాకుండా మనం ఈఎంఐలో కనుక తీసుకుంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 2,000 తగ్గుతుంది. సో అప్పుడు అది 22,000కి వస్తుంది. సో నేను డైరెక్ట్ కట్టేసా కాబట్టి నాకు 24,000 పడింది మొబైల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో అనేది నా ఒప్పో మొబైల్తో రికార్డింగ్ చేస్తున్నా, ఒప్పో F25 Proతో అనమాట. సో ఇప్పటి వరకు నా రియల్మీ 8 Proతో రికార్డ్ చేసే కదా. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడండి. అండ్ దీని ఫీచర్స్కి వస్తే కనుక ఇది 6.7 AMOLED డిస్ప్లే స్క్రీన్ వచ్చింది, ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. అండ్ ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ మీడియాటెక్ ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ సో ఇది గేమింగ్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి వీడియో తీసుకోవాలంటే 4Kలో తీసుకోవచ్చు అండ్ బ్యాక్ కెమెరాలో కూడా 4K వీడియో తీసుకోవచ్చు. సో కెమెరా వైజ్గా బాగుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో బ్యాక్ కెమెరాకి వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ కెమెరా ఇచ్చారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు, 3 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. సో కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో మీకు కెమెరా మాకు బెస్ట్ వీడియోస్ కావాలి, బెస్ట్ పిక్చర్స్ కావాలి అంటే కనుక సో ఈ మొబైల్ని నేను సజెస్ట్ చేస్తాను. సో కెమెరా పర్పస్గా ఈ మొబైల్ చాలా బాగుంది. సో ఇందులో 5000 mAh బ్యాటరీ యూస్ చేస్తున్నారు. అండ్ సో ఇందులో పోర్ట్రేట్ మోడ్లో కనుక మనం పిక్చర్స్ తీస్తే ఫుల్ క్లారిటీతో వస్తుంది. సో నేను పిక్చర్స్ తీసి మీకు చూపిస్తాను, ఫ్రంట్ క్యామ్ అండ్ బ్యాక్ క్యామ్లో కూడా. ఇందులో మనకి 67 వాట్స్ సూపర్ వోక్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇందులో Android 14 వర్షన్ యూస్ చేశారు. సో ఇది 8 GB ర్యామ్ మొబైల్ విత్ 128 GB ROM అనమాట. అండ్ ఇది IP65 మొబైల్ అనమాట, అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. సో మొబైల్ వాటర్లో పడినా కూడా ఏం కాదు, ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్ కాబట్టి. సో ఈ ఫీచర్ నాకు ఈ మొబైల్లో చాలా బాగా నచ్చింది. సో ఎస్, ఇది నా రివ్యూ ఈ మొబైల్ గురించి. సో మీకు కెమెరా కావాలి, మంచి కెమెరా కావాలి, మంచి వీడియోస్ కావాలి, మంచి పిక్చర్స్ కావాలి అంటే ఈ మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను. అండ్ గేమ్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, గేమ్స్ పర్పస్గా. ఎస్, 24K మొబైల్ కాస్ట్, 24K బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్ వస్తున్నాయంటే ఈ మొబైల్ చాలా బెస్ట్ అని నేను చెప్తాను. సో కెమెరా ఎవరికైతే మంచిది కావాలనుకుంటున్నారో 24 బడ్జెట్లో ఈ మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను.